కావ్య నువ్వా? బాగున్నావా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా బ్రహ్మాండంగా ఉన్నాను. మహారాజు లాంటి కొడుకు, మహారాణి లాంటి కోడలు, టయానికి తృప్తిగా చేసి పెడుతోంది. ఇక నాకు పనే ఉంది, తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం. ఏంటమ్మా అక్కని చూసి వెళ్దామని వచ్చావా? అవును. వెళ్ళు వెళ్ళు. అక్కా చెల్లెలంటే మీలాగానే ఉండాలి. అప్పుడప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలమ్మా. సరే మావయ్య, నేను లోపలికి వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మా కావ్య. ఏంటి మావయ్య? మరేం లేదమ్మా, నీ పెళ్లి గురించి ఏదో గొడవ అయిందని విన్నాను, నిజమేనా? అవును మావయ్య, ఆ విషయం మీద ఒకసారి అక్కను బావని కలిసి వెళ్దామని వచ్చాను. చూసావా తమాషా, నువ్వు ఆ విషయం గురించి మాట్లాడి వెళదామని వచ్చావు, కానీ వాళ్ళు ఆ విషయం గురించే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం మానేశారు. ఏంటి మావయ్య మీరనేది? అర్చన బావ మాట్లాడుకోవట్లేదా? అవునమ్మా, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసింది తప్పంటే నువ్వు చేసింది తప్పని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కొడుచుకుని వాదించుకుని భీష్మించుకుని కూర్చున్నారమ్మా. నేనా పెద్ద మనిషిని, ఎవరి పక్కన మాట్లాడమంటావు చెప్పు? కొడుకు పక్కన మాట్లాడితే కోళ్ల కోపం, కోళ్ల పక్కన మాట్లాడితే కొడుకు కోపం. అందుకే ఎటూ మాట్లాడలేకపోతున్నా. నాలాంటి నీతిమంతులకు ఇలాంటి అరుగులే శరణ్యం అమ్మా. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళు. వాళ్ళకి ఏదో మాటలు చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేట్టు చెయ్యమ్మా. నేను వస్తాను. సరే మా, వెళ్ళమ్మా వెళ్ళు. కావ్య రామరా. అర్చన ఎవరొచ్చారో చూడు. మన కావ్య వచ్చింది. ఇంట్లో పాలున్నాయా, లేకపోతే వెళ్ళి తీసుకురమ్మంటావా? ఈ టైంలో కాఫీ టీ ఎందుకు గానీ ఓ పని చేస్తాను, షాప్కి వెళ్ళి శనగపిండి తీసుకొస్తాను. వేడివేడిగా పకోడీలు వేసి పెడదు గానీ. ఏమంటావు? కావ్య. అర్చన కావ్య వచ్చింది, కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వు. కావ్య నువ్వేమనుకోకు, నువ్వు వచ్చిన సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి అలా చెక్క బొమ్మలా కూర్చుంది అంతే. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ముందు నువ్వు ఆగు బావా. అది కాదు కావ్య, షాప్ పక్కనే ఇప్పుడే వచ్చేస్తాను. ఆగు బావా, ఆ తర్వాత నువ్వు షాప్కి వెళ్దువు గాని. కావ్య లేట్ అయితే మళ్ళీ షాప్ మూసేస్తాడు. మూసేస్తే మూసేని బావా, ఆ విషయం మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు కూర్చో బావా. కూర్చోమంటున్నాను కదా, కూర్చో బావా. ఏంటి బావ అంటున్నారు? అర్చన నేను వచ్చిన సంతోషంతో ఉక్కిరి బిక్కిరే చెక్క బొమ్మల కూర్చుందా? నాతో ఆనందంతో మాట్లాడలేకపోతుంది, మరి మీతో ఎందుకు మాట్లాడలేదు? ఏంటి కావ్య, నాతో మాట్లాడటం లేదా? భలేదనివే. చూడొచ్చిన కావ్య ఎలా అంటుందో. నువ్వు నాతో మాట్లాడటం లేదంట, భలే తమాషాగా మాట్లాడుతుందే. ఊరికే నటించకండి బావా. అర్చన మీతో మాట్లాడకపోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. లేదు కావ్య, ఇందులో నటించడానికి ఏముంది? నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు అంతే. నేను లోపలికి రాకముందే గుమ్మల్లా అసలు జరిగిందేంటో అంతా మావే నాకు చెప్పారు గాని ఇంకాపుతారా? నా పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వంటే నువ్వని ఒకరినొకరు అనుకున్నారని తెలిసింది. నేను మీ గౌరవ మర్యాదలు కాపాడడానికి ఇలా చేశానని అర్చన అంటుంది, అవునా? కానీ మీరు దాన్ని కోపడుతున్నారు. నేనొచ్చేసరికి మీరిద్దరు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు, అంతే కదా? ఈ విషయంలో నేను మాత్రం అర్చనకి సపోర్ట్ బావా. అర్చన చేసిందే కరెక్ట్. నేను ఫుల్ సపోర్ట్ అర్చనకి ఇస్తున్నాను. కావ్య, ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు తగ్గడంలో తప్పే ఉంది చెప్పు? తగ్గొచ్చు, కానీ హద్దంటూ ఉంటుంది. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం కోసం తగ్గొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని దిగజార్చుకోకూడదు. ఆత్మ ప్రాణంతో సమానం బావా, అది పోతే ప్రాణం పోయినట్టే. అవును, ఇందాక అర్చన అదే మాట అంది, ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు. అవును బావా, పౌరుషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాగే అంటారు. అంతేకాదు, మేమిద్దరం ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. ఈరోజు మా అమ్మ తను అనుకున్నదే జరగాలని పంతం పట్టుకుని కూర్చున్నట్టుంది. అది తప్పని అమ్మను అనాల్సిన మాటలని ఇక్కడికొచ్చేశాను. నా పెళ్లి ఆగిపోవడానికి కారణం మీకు మీరని ఫీల్ అవ్వకండి. నా పెళ్లి నిలిచిపోయినందుకు నేను బాధపడడం లేదు, సంతోషంగానే ఉన్నాను. ఏంటి కావ్య, ఏమన్నావు? ఈ పెళ్ళి ఆగిపోయినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా? మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళంటే చిన్నపిల్లల ఆట అనుకున్నావా? చాలా గొప్పది,
దాని మీద ఒక జీవితమే ఆధారపడి ఉంటుంది తెలుసా? తెలుసు బావా, తెలుసు కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. పెళ్లి మాత్రం బాగా జరిగిపోతే చాలదు బావా, ఆ తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. పెళ్లి చేసుకున్నవాడు మనసు మంచిదై ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలకి కాళ్ల మీద పడి క్షమాపణలు అడగమనే వాడితో జీవించడం ఎలా బావా? పెళ్లి తర్వాత సంసారం, సంసారం అన్నాక తప్పులు జరుగుతూనే ఉంటాయి. తప్పు జరిగినప్పుడల్లా కాళ్ల మీద పడి క్షమాపణలు అడగమంటే ఎలా? పబ్లిక్ లో పెట్టి పరువు తీస్తే ఎలా బావా? అసలు ఈ విషయం ముందే తెలుసుంటే నిన్నసలు క్షమించమని అడిగే పరిస్థితే రానిచ్చేదాన్ని కాదు. నా పెళ్లి కోసమని నిన్న అతని కాళ్ళమే పడి క్షమించమని అడగడం చాలా పెద్ద తప్పు. అందుకే నీ దగ్గరికి జరిగిందాన్ని క్షమించమని అడగడానికి వచ్చాను. పెళ్లి కోసం గౌరవ మర్యాదలు వదిలేయడం నాకు నచ్చలేదు బావా. కావ్య, ఏం చేసినా నీ మంచి కోసమేనమ్మా, అర్థం చేసుకో. ఏం మంచి బావా? నీ అంత మంచివాడు నా కోసం వెళ్లి అవతల వాళ్ళ కాళ్ళమే పడ్డం మంచా? నా పెళ్లి కోసం నిన్ను వాళ్ళ కాళ్ళ మీద పడమండం స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. అర్చన మీ గౌరవం కాపాడడానికి అలా మాట్లాడింది బావా, మీరు దాన్నేం అనొద్దు. నా పెళ్లి ఆగిపోవడానికి మీరు ఏ విధంగానూ కారణం కాదు. నా మూలంగా మీ ఇద్దరి మధ్య భేదాలు రాకూడదు. అది నాకు బాధ కలిగిస్తుంది బావా. ఇంతకాలం మీరు విడివిడిగా ఉన్నది చాలు. దయచేసి మీలో మీరు గొడవ పడద్దు. చూడమ్మా కావ్య, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవమ్మా. ఏదో చిన్న కోపం, బాధ అంతే. అర్చన, ఏంటిది? కావ్య ఎంతలా చెప్తుంటే నువ్వింకా అలా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి చెప్పు? అర్చన కోపానికి అర్థమేంటో నాకు తెలుసు బావా. నా పెళ్లి విషయం దానికి ఇంతవరకు చెప్పలేదని. అంతే కదా అర్చన? అర్చన, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, పెళ్లి విషయం నీ దగ్గర దాచాలని నాకు అస్సలు లేదు. అమ్మ నీతో చెప్పిందనుకున్నాను, కానీ అమ్మ ఈ విషయం నీ దగ్గర దాచిన సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటని అడిగితే ఏవేవో కారణాలు చెప్పింది. ఆ కారణాలన్నీ డస్ట్బిన్లో వేయండని నేనే నీ దగ్గరకు వచ్చాను. అమ్మ ఈ మ్యాటర్ దాచడం వల్ల నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను అర్చన. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను అర్చన. ప్లీజ్ అర్చన, నన్ను క్షమించు. కావ్య, ఏంటిది? క్షమించమని పెద్ద పెద్ద మాటలు అంటున్నావు? అమ్మ మనస్తత్వం అంతే, మన మంచి గురించి ఆలోచిస్తుంది, చెడ్డది కాదు. ఏదో పిల్లల జీవితం గురించి, సుఖ సంతోషాల గురించి హద్దులు దాటి అలా ఆలోచిస్తుందంతే. నేను ఆమె కూతుర్నే కదా, ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను. అది కోపంతో మాట్లాడాను, నువ్వేమనుకోకు. నువ్వెళ్ళి శనగపిండి తీసుకురా, నేను వేడివేడిగా పకోడీలు వేస్తాను. ఇప్పుడేం వద్దర్చన, ఇంట్లో ఉన్నదే మనం ముగ్గురం తిందాం. బాసు, మేడం గారు పిలుస్తున్నారు. వస్తాను పద. సరే. నువ్వేం బాధపడకమ్మా, రాగానే అడుగుతాను కదా. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. ఏంటి మేడం పిలిచారంట? అవును. ఏమైంది మేడం? అక్క ఏడుస్తుంది. ఏమైనా అన్నారా, లేకపోతే ఏమైనా తప్పు చేసిందా? తప్పు ఆవిడ చేయలేదు, నువ్వు తప్పు చేస్తేనే ఆవిడ ఏడుస్తుంది. ఏంటి? నేను తప్పు చేస్తే అక్క ఏడుస్తుందా? ఏంటక్క మేడం ఏమంటున్నారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? షట్. ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేయకు. నేను యాక్టింగ్ చేస్తున్నానా? ఏంటి మేడం ఇదంతా? నిన్న స్టూడెంట్స్ అందరినీ దింపేశాక ఈ మేడంతో ఏమన్నావు? ఏమన్నాను? ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేయనక్క అని అడిగాను. అబద్ధం చెప్తున్నాడు మేడం. ఏంటక్క ఇందులో అబద్ధమే ఉంది? నేను అన్నది అదే కదా. నువ్వెందుకు నేను చెప్పేది అబద్ధం అంటున్నావు నాకు అర్థం కావటం లేదు. చూడండి మేడం, అక్క అక్క అంటున్నాడు కదా అని చనువుగా ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటక్క?
షటప్. డిగ్రీ చదివినా ఫీల్ అవ్వకుండా డ్రైవర్ జాబ్ చేస్తానన్నావు. పోనీలే పాపం అని జాబ్ ఇచ్చినందుకు మంచి గుణపాఠమే చెప్పావు. అసలు మీరేమంటున్నారు నాకు అర్థం కావటం లేదు. నువ్వు చేసిన తప్పు నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా? నిన్న పిల్లలందరినీ దించేశాక తిరిగి వచ్చేటప్పుడు ఈవిడితో ఏమన్నావు? వ్యాన్ ఖాళీగా ఉంది, సెపరేట్ గా ఓ పక్కన ఆపనా అని అడిగావట కదా. మేడం నేను అలాంటి వాడిని కాదు మేడం. ఈవిడ నా మీద నింద వేస్తుంది. ఏంటక్క ఇది? ఎందుకక్క ఇలాంటి అబద్ధం ఆడుతున్నావు? చూసారా మేడం, మీ ముందు ఎలా నటిస్తున్నాడో. ఊరికనే వదిలేకండి మేడం. ఆవిడ చెప్పేది నమ్మకండి. అసలు వయసులో ఉన్న మగవాళ్ళని పనిలో పెట్టుకోవడమే నేను చేసిన తప్పు. ఈవిడతోనే ఇలా బిహేవ్ చేసావు, ఇంకా చిన్నవాళ్ళతో అయితే ఇంకెలా నడుచుకుంటావో. మేడం నేను అలాంటి వాడిని కాదు. ప్లీజ్ మేడం నేను చెప్పేది నమ్మండి. మాట్లాడుకో. ఇంకా నీలాంటి వాళ్ళు ఈ స్కూల్లో ఉంటే స్కూల్కే చెడ్డ పేరు వస్తుంది. అయ్యో ఇంక నీకు ఇక్కడేం పని లేదు, బయటకు వెళ్ళిపో. మేడం షటప్. ఇక నువ్వు వెళ్తావా ప్యూన్తో బయటికి గంటించమంటావా? ఐసే గెట్ అవుట్. వస్తున్నానత్తయ్య. అత్తయ్య రసానికి చింతపండు చాలా? అయ్యయ్యో అంత చింతపండు ఎందుకమ్మా? టమాటాలు కూడా వేస్తున్నాం కదా, పులుపు ఎక్కువైపోతుందమ్మా, కొంచెం తగ్గించు. ఇది సరిపోతుందా? సరిపోతుందమ్మా. ఇదిగో ఇవి తీసుకెళ్ళు, నేను ఇదంతా శుభ్రం చేసి వస్తాను. సరే. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఏమైంది? రేవతి ఒక్క నిమిషం లోపలికి రా. ఆగు వాసు, అవతల అత్తయ్య అడుగుతుంటే నీ పాటికి నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావే. నేను లోపలికి రమ్మంటున్నాను కదా, రా. ఏమైంది వాసు? రమ్మంటున్నాను కదా. వాసు, నేను మారిపోయాను, నా బాధ్యత నేను తెలుసుకున్నాను అని నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? అర్థం లేకుండా మాట్లాడక రేవతి. నేను వచ్చిన సంగతి వేరు రేవతి. ఏంటా సంగతి? ఓ రోజు తలనొప్పని అబద్ధం చెప్పావు, ఈ రోజు ఇంకో అబద్ధమా? నువ్వు బాధ్యతలు తెలుసుకుని నడుచుకుంటున్నావని నేను అత్తయ్య ఎంత సంతోషపడ్డావు. ఆ సంతోషం నిలవకుండా చేద్దామని నువ్వు పనిగా పెట్టుకున్నావా? నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది వాసు, అసహ్యం వేస్తుంది. నిజం తెలియకుండా మాట్లాడక రేవతి. నీ గురించి అన్ని తెలుసు కాబట్టే అంటున్నాను. ఇలా డ్యూటీలో నుంచి సగంలో రావాల్సిన అవసరం అర్జెంట్ ఏమొచ్చింది? నేనేమి పని వదిలేసి రాను. పని మానేసి రావాల్సి వచ్చింది. పని మానేసి రావడం ఏంట్రా? ఏమైంది వాసు? ఎందుకు మానేయాల్సి వచ్చింది? నేను మానేలేదు, వాళ్ళే మానేసి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళమన్నారా? ఎందుకు? నిన్నేనా అడిగేది? పనులను చెందుకు తీసేశారు? చెప్పు వాసు. చెప్తాను. ఏంటో నీ దరిద్రం? ఉప్పమ్మపోతే వాన, పిండమ్మపోతే గాలి అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అలా పోయింది, ఇప్పుడు ఇది ఎలా పోయింది? అసలు అమ్మ ఎందుకురా నీ మీద అలా అబద్ధాలు చెప్పింది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఎందుకు వాసు? మనకి ఇలా కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. హలో రేయ్ వాసు, పని ఊడిపోయిందని మీ గ్యాంగ్తో, అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉప్పర్ మీటింగ్ పెట్టావా? ఎవరు మీరు? రేయ్, నా గొంతును నువ్వు అంత తొందరగా మర్చిపోయినా నిన్ను నేను మర్చిపోలేదురా. నా పని పోయిన సంగతి మీకెలా తెలుసు? అసలు ఆ పనిని పోగొట్టిందే నేనురా.
ఏడ్చుకుంటూ కూర్చుందే అదేరా టీచర్. ఆమె కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి డబ్బిచ్చాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నీకు చెయ్యడానికి పని, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉండబట్టే కదరా నా మీద ఛాలెంజ్ చేసి ధైర్యంగా బ్రతుకుతున్నా. ఇవేవీ నీకుండకూడదు, ఉండనివ్వను. నీకు పని లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక పిచ్చి కుక్కలా వీధి వీధి తిరుగుతూ ముష్టెత్తాలరా ముష్టి నా కొడక. నమ్మించి మోసం చేసినందుకు నీకిది శిక్ష. అనుభవించి తీరాలి. ఎవరు వాసు? మీ నాన్న. ఏంటంట? నన్ను పనిలోంచి తీయించేసింది ఆయనే అంట. నాకు పనుండబట్టి ఆయన ముందు ఆనందంగా తిరుగుతున్నానంట. చేయడానికి ఉద్యోగం, తినడానికి తిండి లేకుండా నేను పస్తులుండి చావాలంట.